రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తన కుటుంబమని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నారు. ఆ ఫ్యామిలీకి మద్దతుగా నిలవటం తన బాధ్యత అని స్పష్టం చేశారు. వారు ఖచ్చితంగా గట్టి కంబ్యాక్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బీజీటీలో రోహిత్, విరాట్ ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వచ్చే నెల ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే సిరీస్ లో రాణించేందుకు వీరిద్దరూ సన్నద్దమవుతున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఫామ్ లేమి కారణంగా ఆఖరి మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ స్వచ్ఛందంగా జట్టు నుంచి తప్పుకున్నారు. అయితే ఫామ్ లో లేనిది రోహిత్ ఒక్కరే కదా అంటూ ఆయన చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ కోహ్లీపై పరోక్ష విమర్శలు చేశారు. టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ పూర్తిగా రిటైర్ అయి ఉండేవారని, భారత్కి టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ అందివ్వడం ఆయన కల అని, అందుకే కొనసాగుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెల ఉత్తమ ప్రదర్శన చేసిన క్రికెటర్లకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇస్తున్న సంగతి తెలిసిందే. గత నెలకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా బౌలర్ డేన్ ప్యాటర్సన్ ను నామినేట్ చేసింది. బార్డర్ గవాస్కర్ సిరీస్ లో బుమ్రా 32 వికెట్లతో రాణించగా, కమిన్స్ 25 వికెట్లు, 159 పరుగులు చేశారు. ఇక ప్యాటర్సన్ పాక్ లో 2 టెస్టుల్లో 13 వికెట్లు పడగొట్టారు. బీజీటీలో షమీని ఆడించకపోవడంపై రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. షమీ ఆడితే ఇండియాకు విజయావకాశాలు ఉండేవని అభిప్రాయపడ్డారు. దేశవాళీ టోర్నీల్లో ఆడిన అతడిని ఆస్ట్రేలియాకు ఎందుకు పంపించలేదంటూ ప్రశ్నించారు. అతడి ఫిట్నెస్ పై స్పష్టత ఎందుకు ఇవ్వటం లేదని, ఇంకెన్ని రోజులు ఎన్సీఏలోనే ఉంచుతారని అన్నారు. రవిశాస్త్రి కామెంట్స్ తో రిక్కీ పాంటింగ్ ఏకీభవించారు. షమీ కొన్ని ఓవర్లు వేసినా బుమ్రాకు మంచి సపోర్టు లభించేదని చెప్పారు.